ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జమానాలో ఎందుకని అంత నిరాసక్తంగా ఉన్నారు? 55% పోలింగ్ అంటే పక్కన పాజిటివ్ వైబ్రేటెడ్ పరిపాలనని దేశమంతా భావిస్తుంటే, అక్కడ ఈవెన్ మన జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు కూడా మిగులు బడ్జెట్ని సంపాదించినోడని చెప్తూ ఉంటే ఎందుకని అంత పర్సంటేజ్ మాత్రం ఉంది? దీనికి కారణం వలసలు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కులపెచ్చ బాగా ఉంది కాబట్టి హైదరాబాద్లోనూ బెంగళూరులోనో లేకపోతే ఇతర దేశాల్లోనూ ఉన్నటువంటి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుని మరి తీసుకొచ్చి ఓట్లు వేయించారు. అక్కడ ఏం జరగదు. ఇది ముస్లింలు మాత్రం పోలరైజ్ అయ్యి దేశం నలుమూల నుంచి ఎక్కడున్నోళ్ళు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఓట్లేసి వచ్చారు. అదే సందర్భంలో హిందువులకు సంబంధించి ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో ఏదైతే అన్ని రకాల వృత్తులు చేస్తున్నారో వాళ్ళు మాత్రం పెద్దగా పోలా. ఇది ఒక ఆస్పెక్ట్ అక్కడ యోగి ఆదిత్యనాథ్కి. రెండో పక్కన ఈ వలసలే ఎక్కువగా ఉండటం. ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 25-30% మంది ఇతర రాష్ట్రాల్లోనే వలస ఉన్నారు. వాళ్ళు వెనక్కి వెళ్ళకపోవడం ఓటింగ్ వినియోగించుకోవడానికి అన్నటువంటిది ఒక సమస్య అయింది. మిగతా 10-15% మంది వచ్చేటప్పుడు సహజంగా ఓట్లు ఇటు అటు ఉండటం వల్ల కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ ఈ వలసల ఇంపాక్ట్ ఓటింగ్ శాతాన్ని తగ్గించింది. బట్ పరిపాలన ఆధారంగా జనం ఎగబడి ఓట్లేస్తాం అనేటువంటిది రాకపోవడం అన్నటువంటిది యోగికి కూడా పెద్ద పరీక్ష.